నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. ముంబై ఇండియన్స్ నిజంగా ఈ మ్యాచ్ తో తమ అసలైన ఛాంపియన్ మెంటాలిటీ ఏంటో మళ్ళీ చూపించింది. ముఖ్యంగా తిలక్ వర్మ ఇన్నింగ్స్ అయితే ఈ సీజన్ కే టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. మొదట నెమ్మదిగా ఆడుతూ ప్రెషర్ లో కనిపించిన తిలక్ ఒకసారి గేర్ మార్చిన తర్వాత ఎలా మ్యాచ్ ను తన వైపు తిప్పుకున్నాడో చూస్తే అది కేవలం పవర్ హిట్టింగ్ మాత్రమే కాదు, టెంపర్మెంట్, గేమ్ అవేర్నెస్ మరియు సెల్ఫ్ బిలీఫ్ కలయిక అని అర్థమవుతుంది. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇచ్చిన మోటివేషన్ తర్వాత వచ్చిన ఆ అగ్రెషన్ ముంబైకి ఎంత కీలకమో ఈ మ్యాచ్ రిజల్ట్ చెబుతోంది. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ యూనిట్ పూర్తిగా డిస్టర్బ్ అయింది. ప్రసిద్ధ కృష్ణ, కగిసో రబడా, రషీద్ ఖాన్ లాంటి స్టార్ బౌలర్లు ఉన్నప్పటికీ డెత్ ఓవర్లలో ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ కావడం మ్యాచ్ ని పూర్తిగా ముంబై వైపు మళ్లించింది. ఇక 199 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేయడంలో గుజరాత్ పూర్తిగా ప్రెషర్ కు లోనై బ్యాటింగ్ లో కూలిపోయింది. ఇది ఒక విధంగా ముంబై బౌలింగ్ అటాక్ డిసిప్లైన్ ని కూడా చూపిస్తుంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా ఫామ్ లోకి రావడం, అశ్విని కుమార్ 4 వికెట్లతో మ్యాచ్ ను టర్న్ చేయడం పెద్ద ప్లస్. ఈ మ్యాచ్ మరోసారి ఐపీఎల్ లో మొమెంటం ఎంత కీలకమో ప్రూవ్ చేసింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే పాయింట్స్ టేబుల్ ఎలా షేక్ అవుతుందో ముంబై ఉదాహరణగా చూపించింది. ఒకేసారి 3-4 జట్ల పొజిషన్స్ మారడం అంటే లీగ్ ఎంత కాంపిటేటివ్ గా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ మళ్లీ చివరికి పడిపోవడం, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ర్యాంకులు తగ్గడం, ఇవి టేబుల్ ఎంత టైట్ గా ఉందో చూపిస్తున్నాయి. ఇక ఈ గెలుపుతో ముంబైకి వచ్చిన నెట్ రన్ రేట్ బూస్ట్ ప్లే ఆఫ్స్ రేస్ లో గేమ్ చేంజర్ అవుతుంది. ఎందుకంటే చివర్లో టై అయిన పాయింట్స్ ఉన్నప్పుడు నెట్ రన్ రేట్ చాలా కీలకం అవుతుంది. అదే సమయంలో గుజరాత్ కు ఇది ఒక వేకప్ కాల్. టాప్ 4 లో స్థానం కోసం పోటీ పడాలంటే డెత్ బౌలింగ్, మిడిల్ ఆర్డర్ స్టెబిలిటీపై ఫోకస్ చేయాల్సిందే. ఇక వ్యక్తిగతంగా చూస్తే తిలక్ వర్మ ఈ ఇన్నింగ్స్ తో తనను తాను నెక్స్ట్ లెవెల్ ప్లేయర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇది కేవలం ఒక సెంచరీ కాదు, ఇది ఒక స్టేట్మెంట్ ఇన్నింగ్స్. ముఖ్యంగా మొదటి 20 బంతుల్లో 18 పరుగులు చేసి తర్వాత 23 బంతుల్లో 82 పరుగులు కొట్టడం అంటే అది మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలాంటి ఇన్నింగ్స్ లు టీం మోరల్ ను పూర్తిగా మార్చేస్తాయి. ఇక రాబోయే మ్యాచ్ల్లో ముంబై ఇదే టెంపో కొనసాగిస్తే ప్లే ఆఫ్స్ రేస్ లో డార్క్ హార్స్ గా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ టీం కు అనుభవం ఉంది. కంబ్యాక్ చేయడం కొత్త విషయం కాదు. 5 సార్లు టైటిల్ గెలిచిన జట్టు కాబట్టి ప్రెషర్ ను ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు. మరోవైపు ఇతర జట్లు కూడా ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క చిన్న తప్పిదం కూడా టేబుల్లో పెద్ద మార్పులకు దారితీస్తోంది. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్ కేవలం ఒక విజయం కాదు, ఇది ముంబై ఇండియన్స్ కు మొమెంటం షిఫ్ట్ మరియు ఈ సీజన్ లో మిగతా మ్యాచ్లకు ఇది టోన్ సెట్ చేసింది. ఇక ఫ్యాన్స్ కోణంలో చూస్తే ఇలాంటి థ్రిల్లింగ్ కంబ్యాక్లు ఐపీఎల్ అందాన్ని మరింత పెంచుతాయి. ప్రతి మ్యాచ్ తర్వాత సమీకరణాలు మారుతుండడంతో చివరి వరకు ఉత్కంఠ తప్పదు. అదే ఈ లీగ్ స్పెషాలిటీ. ఇప్పుడు అందరి దృష్టి ముంబై తదుపరి మ్యాచ్ పై పడింది. ఇదే ఫామ్ కొనసాగిస్తారా లేక ఇది ఒక్క మ్యాచ్ మ్యాజిక్ గా మిగిలిపోతుందా అన్నది చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, తిలక్ వర్మ ఈ ఇన్నింగ్స్ తో ఈ సీజన్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు మరియు ముంబై ఇండియన్స్ మళ్ళీ టైటిల్ రేస్ లోకి ఎంటర్ అయింది. ఇది ఇవాటి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.